వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. పవన్ కళ్యాణ్ గారిని ఈ నెల 22న న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాలకి ప్రత్యేక ఆహ్వానితుడిగా యుఎన్ నేషన్ పిలవటం జరిగిందన్నమాట. అంటే ఐక్యరాజ్య సమితి మన భారతదేశం నుంచి మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని యుఎన్ నేషన్స్లో అంటే ఐక్యరాజ్య సమితిలో జరిగే సమావేశంలో ప్రసంగించడానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవటం జరిగిందనమాట. ఒక అంతర్జాతీయ సమస్య. ఐక్యరాజ్య సమితి అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రతి దేశం సభ్యదేశంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశంగా ఉంటుంది. అలాంటి ఐక్యరాజ్య సమితి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి పిలవటం జరిగిందన్నమాట. ఇలా అందరినీ పిలవరు. రాజకీయాల్లో చాలామంది ఉంటారు. రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తులు ఉంటారు. కానీ యుఎన్ నేషన్స్ అందరినీ పిలవదు. మరి ఎలాంటి వాళ్ళని పిలుస్తుంది యుఎన్ నేషన్స్? ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటానికి ఎలాంటి వ్యక్తులను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు? వాళ్ళు ముఖ్యంగా చూసేది ఏంటంటే అది ఏ రంగమైనా ఆ రంగంలో నీతి నిజాయితీ గల వ్యక్తినే పిలుస్తారన్నమాట. అంటే ప్రజల శ్రేయస్ కోసం పాటుపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారా అని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మన భారతదేశం నుంచి ఒక 4 వ్యక్తుల్ని ఎంపిక చేసుకున్నారు అన్నమాట. ఆ 4 వ్యక్తుల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి అన్నమాట. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో గర్వించాల్సిన విషయం అన్నమాట. ఆయన డిప్యూటీ సీఎంగా పదవి ఛార్జ్ తీసుకొని 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ఎంతో కృషి చేశారనమాట. దానిలో భాగంగా ఒకే రోజున 13,000కు పైచీలుగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలు ఎదుర్కొంటే సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించడం జరిగిందనమాట. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామాల్లో ఒకే రోజు ఒకే సమయంలో ఈ 13,000 గ్రామ సభలను నిర్వహించడం జరిగిందనమాట. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం జరిగిందనమాట ఈ గ్రామ సభలు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.